హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ హోమ్ సిరీస్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. సో వెంకటేష్ కూడా చాలా బాగున్నాడు. మేమిద్దరం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి డేస్ చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. ఇండియా ట్రిప్ అప్పుడే చాలా డేస్ అయిపోయింది. ఇంక కొన్ని డేస్ మాత్రమే ఉంది. షార్ట్ ట్రిప్ అయిపోయింది అప్పుడే, లాంగ్ ట్రిప్ కాస్త. సో ఇవాళ వ్లాగ్‌లో అయితే మా సంక్రాంతికి మేము ఎప్పుడు కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటాం కదా! సో దాంట్లో ఒకటి మీతో షేర్ చేసుకోవాలి అనిపించిందనమాట. సో మీ ఫెస్టివల్‌కి అందరూ ఎలాగా అరేంజ్ చేసుకుంటున్నారు? ఆల్రెడీ హడావిడి స్టార్ట్ చేశారా మీ ఇంట్లో అన్నది నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇవాళ వ్లాగ్‌లో అయితే మా ఇంట్లో పప్పులు వండుకుంటున్నాము. మేమైతే పప్పులనే అంటాము. పిండి వంటలు అలాగేం వాడమనమాట. సో అరిసెలు ఇంకా బూందీ అవన్నీ చేస్తారనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తది. మా ఫ్యామిలీతో కొన్ని మెమరీస్ ఈ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. పైకి లేపు రైస్. ఇవి అరిసెల కోసం 5 కేజీస్ ఆఫ్ రైస్ పప్పులు వండుకునే ముందు రోజే మా మమ్మీ నానబెట్టేశారనమాట మార్నింగే. సో దట్ బాగా నాని పిండి త్వరగా కొంచెం నలిగిద్ది ఈజీగా అని చెప్పి ముందు రోజు ఈవినింగ్ ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే బియ్యం స్మెల్ రాకుండా ఉంటాయనంట. మళ్ళీ పిండి కొట్టించుకునే ముందు కూడా వాష్ చేసుకున్నాము. మా మమ్మీ చెప్పిన పని చెప్పినట్టుగా చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏదో అనిపించుకుంటూ ఉండడం సరదా. ముందే చెప్పింది ఒక బకెట్ లో తీసి పెడితే అవి కరివేపాకు చెట్టుకి వేస్తే చాలా మంచిది అని. కానీ మనం ముందు అది చేయలేదు, కానీ తర్వాత అదే చేశాను. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే 3కే వచ్చేసారు పిండి కొట్టేవాళ్ళు. మాకు ఆవిడ ఏం చెప్పిందంటే బియ్యం అంట ఎర్లీ మార్నింగ్ అయితే బాగా నలుగుతాయంట, అండ్ కారం అయితే ఆఫ్టర్నూన్ 2 తర్వాత బాగా నలుగుద్దంట. అది కరెక్ట్ గా మాకు తెలియదు, కానీ ఆవిడ చెప్పింది మీకు చెప్తున్నాను. ఈ రోల్ ఉంది కదా, ఇది మాదే. మా జేజనానమ్మ మా నాన్నమ్మకి ఇస్తే మా నాన్నమ్మ మా మమ్మీకి, అండ్ ఇప్పుడు మేము అనమాట. సో జనరేషన్స్ నుంచి పాస్ అవుతూ వస్తుంది. ఇంకా పిండి చల్లించుకోవాలి కదా వెంటనే. మాకు ఈ టిప్ చాలా హెల్ప్ అయింది. మీకు ఇది ఆల్రెడీ తెలిస్తే ఇగ్నోర్ చేయండి, తెలియకపోతే ఇది ట్రై చేయండి. పిండి చల్లించుకునేటప్పుడు కొంచెం చేతులు నొప్పులు రాకుండా ఇలా ఒక పెద్ద వెడల్పాటి గిన్నెని తీసుకొని ఒక సిల్క్ చున్నీ కట్టేసుకొని జస్ట్ ఇలాగా పిండిని ఇలా చేత్తో మా నాన్నమ్మ చేస్తున్నట్టు చేస్తే చాలు, చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, హ్యాండ్స్ ఏమీ నొప్పి రావట్లేదు. ఇంకా తెల్లారిపోయిన తర్వాత బెల్లం కరిగించుకోవాలి కదా, ఫస్ట్ ప్రాసెస్ అరిసెలకి. ఇది 2 టైప్స్ ఆఫ్ బెల్లం, బూరుగు బెల్లం, ఇంకొకటి నార్మల్ బెల్లమే. అది నాకు షాప్స్ దగ్గరే ఉంటుంది. ఇది టోటల్ గా 4 కేజెస్, 2 ఈక్వల్ క్వాంటిటీస్ 2. ఇవి ముందు రోజే కొంచెం చిన్న ముక్కలుగా చేసుకొని వాటర్ పోసి పెట్టారు, సో దట్ పాకం ఈజీగా కరిగిపోతుంది అని చెప్పి. ఇంక ఇలాగ తిప్పుకొని తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని కరిగించుకోవాలి. దీంట్లో మ్యాండేటరీ స్టెప్ ఏంటి అంటే అందులో చాలా దుమ్ము ఉంటుంది కదా, సో ఖచ్చితంగా వడ కట్టుకోవాలన్నమాట. ఈ లోపల మా డాడీ గడ్డిని అయితే తీసుకొచ్చేసారు. ఎందుకు డాడీ అది? సో ఈ గడ్డి ఎందుకంటే అరిసెలు కాల్చిన తర్వాత ఇలా కొత్త గడ్డి మీద వేస్తాము. అంటే ఇప్పుడు కోతలు అవుతాయి కదా, సో ఆ గడ్డి. పాత గడ్డి అయితే కుళ్ళిపోతుంది కదా, బ్యాక్టీరియాస్ ఏమైనా ఉంటాయని వేసుకోరండి. ఇది మా ఆయన చెప్పాలి, అది కరెక్ట్ గా నాకు తెలీదు. ఇంకా ఈవిడైతే మా అత్త. కొంచెం ఫన్ చేస్తున్నాను. నేను చెప్తా వీడియోలో, నేను వచ్చినప్పుడు రాలేదు అసలు ఎలాగా అని చెప్తా. నేను వచ్చినప్పుడు యుఎస్ నుంచి మా అత్త ఇలాగా నన్ను హక్ చేసుకోలేదని చెప్పి వాదిచ్చేస్తున్నాను, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఇంకా పాకం కరిగిపోయింది, దాన్ని వడకట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పాకం వచ్చే వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట, అండ్ హై ఫ్లేమ్ లో పెట్టకుండా ఉండాలి. ఈ లోపల వేరే ప్రెప్స్ కూడా చేసుకోవాలన్నమాట. వేరే ప్రెప్ అంటే అరిసెలు వేయించుకోవాలి కదా, దానికోసం ఆయిల్ రెడీగా చేసుకోవడం. అలాగా మేము అరిసెలు కాల్చేటప్పుడు ఇలాగ నెయ్యి కూడా వేసుకుంటాం అనమాట. మెజర్మెంట్స్ అంటే ఏముండదు, మన దగ్గర ఎంత నెయ్యి ఉంటే అంత మాత్రమే. ఇంకా రిమైనింగ్ నార్మల్ ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా చేసిన నేతి అరిసెలు చాలా బాగుంటున్నాయి అనమాట. సో ఆ ప్రాసెస్ ని మమ్మీ ఇంకా ఫాలో అవుతుంది. ఇంకా ఇప్పుడు పాకం ఎలా చెక్ చేసుకుంటాము అందరికీ తెలిసిందే కదా, ఒక ప్లేట్లో కానీ ఆరెల్స్ ఏమైనా గిన్నెలో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం పాకం తీసి ఒక ముద్దలాగా చేసుకుంటూ ఉండాలి. మీలో ఎంతమందికి ఇలా చేసిన జీడి అంటే ఇష్టమో నాకు చెప్పండి. నాకు మరీ అంత ఫేవరెట్ కాదు, బట్ తింటానన్నమాట. సో అది ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. ఇంకా మా పాకం రాలేదు. ఇక్కడ మా మమ్మీని వీడియో తీస్తున్నానని గమనించలేకపోయింది, అందుకే సడన్ గా చూసి రియాక్షన్ ఇచ్చిందనమాట. పాకాన్ని కొంచెం ముదురుగా పట్టుకుంటాము, అంటే ఇలాగ జెల్లీ లాగా వస్తుంది కదా జీడి. తర్వాత కొంచెం అలా చేసుకున్నాక ప్లేట్ మీద వదిలితే కొంచెం టిక్ అనాలి. ఇప్పుడు ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తాను.
ఇంకా పాకం వచ్చేసిన తర్వాత పొయ్యి మీద నుంచి గిన్నెని దించేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు వీడియోలో చూపించినంత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పిండిని బియ్య పిండిని దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలన్నమాట. మరీ ఎక్కువగా వేసుకుంటే తిప్పడం కుదరకపోతే ఉండలుగా ఫామ్ అయింది కదా, అందుకని ఈ బియ్యం కొట్టించిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచకుండా కొంచెం ముందుగానే అరిసెలు చేసుకుంటాం మేము. చల్లండి ఉంటద్దు, తగ్గించి చల్లండి అట్లా. ఆ కన్సిస్టెన్సీ కొంచెం మనం చూసుకొని ఇఫ్ రిక్వైర్డ్ అయితే మళ్ళీ కొంచెం పిండిని యాడ్ చేసుకొని అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మేమైతే ఈ కన్సిస్టెన్సీకి తెస్తాము. ఇలా కలిపిన తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తాము. అప్పుడు పిండి చలివిడి, దీన్ని మేము చలివిడి అంటాము, అది ఆరిపోకుండా ఉంటుందంట. సో అది మ్యాటర్. ఈ పిండిని తిప్పడానికి మాత్రం చాలా కష్టపడాలి. సో మేము ముందుగానే పప్పులో వేసుకుంటున్నాం బికాస్ మా చెల్లికి కూడా పార్సిల్ పంపించాలన్నమాట. అందుకని మరీ ముందేం కాదులే, బట్ చెప్తున్నాను. ఇంకా కలిపిన తర్వాత పక్కన అందరూ వాళ్ళ పొజిషన్ సెట్ చేసే లోపల నేను మా డాడీ ఊరికే ఫొటోస్కి స్టిల్ ఇస్తున్నాం అనమాట. అంటే నాని కూడా నాని ఇక్కడ ఊరికే ఫన్ పార్ట్, ఇలాగ నలుగురు ఉన్నప్పుడు ఇలా ముచ్చట్లు చెప్పుకుంటాం అంటే నాకు ఎంత సరదానో అసలు. నేను పని ఆపేసి మరి ముచ్చట్లు పెడతాను. కొడుకు అనాలి తర్వాత కానీ మర్యాదలు ఏమన్నా తగ్గితే చెప్తున్నా, నేనున్నా నీకు మర్యాదలు ఏమన్నా తగ్గితే చెప్పు. తగ్గయా ఏమంటాడు లేదంటాడు. ఇదంతా ఊరికే ఫన్ అనమాట, జస్ట్ సరదాగా. ఇప్పుడు ఒక పొజిషన్ లో సెట్ అయ్యాను కదా, అసలు ఈ ప్రాసెస్ మొత్తంలో ఒక దగ్గర ఉండను నేను, అన్నిట్లో వేలు పెడతాను. అదొక సరదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా కదా, మళ్ళీ కొంచెం సేపటి తర్వాత ఇంకో దగ్గరికి వెళ్తాను, అలా అనమాట. నేను ఎక్కడ అనుకోండి డాడీ అప్పుడు గసగసాలు చేసేవాళ్ళంగా చింతల్లి. గసగసాలు అసలు గసగసాలు ఎంత మంచిదో తెలియదే తల్లి. ఎప్పుడు పోతాం గసగసాలు చలవండి, అసలు ఎప్పుడు పోతాం. నాకు మామూలుగా అరిసెలు వండిన రోజు తింటా కానీ ఆ తర్వాత అసలు నాకు అంతగా నచ్చదు అనమాట. ఏవైనా అరిసెలే కాదు, ఏవైనా కూడా. ఇప్పుడు ఇక్కడ ఉండలు చేయడానికి కూర్చున్నా కదా, ఎప్పుడు ఉండలు చేసే బ్యాచ్ నేను. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా లేపేస్తారు నన్ను. సరిపోరు వండి దాంట్లో వేసారా చిన్నడా, నువ్వు అంత కష్టపడి చేయొద్దు. లైక్ ఇసుకుపోయింది పచ్చి అని అక్కడ పెడతాలే. అయ్యి చేయమని నిన్ను, అది అమ్మ దాంట్లో పొరుపు ఇవ్వాలి. నేను అక్కడ వేస్తలేరా దాంట్లో అనవసరం చేయడానికి వచ్చా నేను. ఆ పిన్నితో అలాగే కొట్లాటగా వెళ్ళినట్టు మాట్లాడుతాను అనమాట. సో అక్కడ నుంచి లేచిన తర్వాత మళ్ళీ ఎక్కడ పెత్తనాలు చేయడానికి వెళ్ళాను. ఇలాగా దగ్గరుండి చేపిస్తున్నాను అనమాట. వాళ్ళు బాగా చేస్తున్నారో లేదో అని. ఊరికే మళ్ళీ నాకు ఖాళీగా ఏముంచరు, ఏదో పని చెప్తానే ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంక్లూడ్ అయ్యి గ్యాదర్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని. మాకైతే ఎప్పుడూ ఇంతే. సో నాకు చాలా ఫేవరెట్ టైం అనమాట ఇయర్ మొత్తంలో. చాలా బాగుంటుంది కదా. అండ్ మా డాడీ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మేమే ఇంక్లూడ్ అయ్యి చేసేసుకుంటాం అనమాట పనులు. చాలా బాగుంటుంది. ఇలా గరిసి తీసిన తర్వాత మేము చక్కలతో ఇలా నొక్కుతాం కూడా. కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఉంటే కొంచెం బయటకు వచ్చేస్తుంది కదా, దీన్ని తీసుకెళ్ళి గడ్డి మీద వేయాలి. అది మళ్ళీ నా డ్యూటీ. మీకు ఆల్రెడీ చెప్పా కదా, అన్ని చోట్ల ఉంటాను నేను. ఇలా తీసుకెళ్ళిన వాటిని గడ్డిలో వేసేటప్పుడు మళ్ళీ మా పిన్నితో పెద్ద డిస్కషన్. నాకు ఒక దగ్గర అంటే ఫాస్ట్గా తీసుకొచ్చి పెట్టేయమంటుంది. ఎలా కుదురుద్దని వాదిచ్చేస్తున్నాను ఇక్కడ. ఏంటి ఇక్కడ అది వేసేసి ఇచ్చేసేస్తే నువ్వు తర్వాత ఆరబెట్టుకోవచ్చు. అంత లేగైతే కుదరదు ఇక్కడ. మరి తొందరగా వస్తుంది.
దానికి కుదరా నీకు గొప్పనే పోయి పొంగలి సందడిగా భలే ఉంటది, కానీ చేసేటప్పుడు మాత్రం అబ్బో అనిపిస్తుంది. ఇలా అరిసెలు ఇలా గడ్డి మీద పెట్టడం వల్ల ఏంటి అంటే అరిసెకున్న ఆయిల్ మొత్తం ఆ గడ్డి పీల్చేసుకుంటది. సో చాలా బాగుంటాయంట. అండ్ ఈ గడ్డిని మేమైతే గేదెలకు వేస్తాము, చాలా బాగా తింటాయంట. మరి ఆవులకు కూడా వేస్తారనుకుంటా. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ నన్ను ఇంకొక పనికి పిలుస్తారు. ఇలాగే అటు ఇటు పరిగెడతా ఉంటా, కానీ చేసే పని ఏమి ఉండదు, హడావిడి తప్ప. నేను పిన్ని కూడా నన్ను అదే అంటది అనమాట. సో ఇందాక గసగసాలు అరిసెలు అన్నారు కదా, సో అరిసెల్లో గసగసాలు కూడా వేసుకుంటారంట. మేము ఎప్పుడు ట్రై చేయలేదు, మేము జస్ట్ నార్మల్ ప్లెయిన్ అరిసెలు అండ్ నువ్వుల అరిసెలు చేస్తాము. తెల్ల నువ్వులు ఉంటాయి కదా, దాంట్లో కొంచెం మజ్జిగ వేసుకుంటూ కొంచెం ఇలా కన్సిస్టెన్సీ తీసుకొచ్చి ఈ చలివిని అందులో వేసేసి బాగా ఇలాగ చూపించే విధంగా ఉండలు చేయాలి. అసలు నాకు వీడియోకి చూపించడానికి కూడా టైం ఇవ్వట్లేదు అనమాట, ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి. జనరల్గా మేమైతే అరిసెలు 2 విధాలుగా చేస్తాము. ఒకటి ఏంటంటే చెక్క ఉంటుంది, అరిసెలు పూరి ప్రెసర్ లాంటిది, చెక్కతో దాంతో పెట్టి నొక్కేస్తాము. ఇంకోటి ఈ ప్రాసెస్ 2 కవర్స్తో, ఒక కవర్ మీద అరిసె ఉండ పెట్టుకొని ఇంకో కవర్తో ఇలా చేత్తో అనేసుకొని చాలా ఈజీగా వస్తుంది. ఇంకా తీసుకెళ్ళి ఆయిల్లో వేసేయడమే. సో మొత్తానికి మా అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడే అరిసెలు ఉండటం అయిపోయింది. సో అరిసెల్ని గడ్డి మీద ఎందుకు పెడతారు అంటే మా అమ్మ ఒకసారి చెప్పమ్మా. తిన్నగా రావటానికి లైన్గా తిన్నగా ఉంటే బాగుంటుంది. వంకర్ల వారు తొందరగా ఆరుతాయి, వంకర పోకుండా. అది అందుకని అలాగ పెడతారంట. అసలు నాకు బాగానే నచ్చాయి. ఇయర్ బాగానే తింటున్నాను అనమాట. ఇప్పటికీ కూడా చాలా యమ్మీగా అనిపిస్తున్నాయి. ఇంకా తర్వాత ఇవన్నీ ఒక దగ్గర సెట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వంటకం స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఇవే వంటలు మా ఇంట్లో, కొత్తగా ఏముండవు. బూందీ మా పిన్ని బాగా చేస్తుంది ఇది. సో తనే ఓకే, మమ్మీ అను నేను లోపల సర్దుకోవడం, అంటే నేను కాదులే, నేను జస్ట్ ఏదో అందరికీ ఉడత భక్తి సహాయం అనమాట. చిన్న చిన్న పనులు అంటే వాటర్ ఇవ్వడం, ఇంకా వాళ్ళకి ఏమైనా కావాలంటే అవి ఇవ్వడం, అవి మాత్రం చేస్తూ ఉంటాను. ఇంకా మా పిన్ని అను మా నాన్నమ్మ చేస్తుంటే నేను మా మమ్మీ లంచ్కి రెడీ చేస్తున్నాము. ఆల్రెడీ మమ్మీ అన్ని రెడీ చేసి పెట్టింది, పప్పుచారు చేసింది. అండ్ నేనేమో చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఈ మధ్య మనం చికెన్ కర్రీ చేయడంలో కొంచెం ఎక్స్పర్ట్ అయ్యామని అనుకుంటున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను వంటే చేయలేదు. ఏదో ఒకసారి చేశాను చోలే భటూరే, ఇంకా అంతకు మించి వేరే వంటలు ఏం చేయలేదు. సో ఇవాళ నేనే కుక్ చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఇది రెసిపీ మొత్తం మా మమ్మీ చెప్పింది, నేను జస్ట్ అక్కడ నుంచి తిప్పడం అండ్ మా మమ్మీ చెప్పిన క్వాంటిటీస్ ఆ కర్రీలో వేయడం అంతే. ఫస్ట్ అయితే ఆయిల్లో ఆనియన్స్, చిల్లీస్, కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసి ఆ తర్వాత నీట్లీ వాష్డ్ చికెన్ని యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసి కొంచెం తిప్పేసుకొని మళ్ళీ చూపించినంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అండ్ వేయించింది కాకుండా పచ్చి ధనియాల పొడి అంటారా, అదే అనుకుంటా, అది వేసి బాగా మిక్స్ చేసేయాలన్నమాట. అది ఇలాగా అవుతుంది. దాని మీద మూత వేసుకోవాలి. ఎవరైనా కూడా దానికి రిలేటెడ్ మూత వేస్తారు, బట్ నాలాంటి వాళ్ళు వేరే ప్యాన్ కూడా తీసుకొచ్చి ఇలా ట్రై చేస్తారు పెట్టడానికి. ఇంకా మామూలు మూత వేసేసి కవర్ చేసి ఒక 10 minutes తర్వాత తీసి మళ్ళీ కొంచెం తిప్పుకోవాలి. అది తిప్పిన తర్వాత సాల్ట్ అప్పుడు యాడ్ చేస్తుంది అనమాట మా మమ్మీ. గల్లుప్పు ఏదోటి క్రిస్టల్ సాల్ట్ అది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం కుక్ అవ్వనివ్వాలి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయమన్నమాట మేము. ఆ తర్వాత కొంచెం పసుపు అండ్ దెన్ కారం కూడా వేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఇంకా చికెన్ మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత దాంట్లోకి మళ్ళీ కొంచెం కరివేపాకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందని చెప్పి, ఇంకా తర్వాత వేయించిన ధనియాల పొడి ఉంటుంది కదా, నార్మల్ ధనియా పొడి, మధ్యలో మా మమ్మీ జీరా పౌడర్ కూడా వేసింది, చెప్పడం మర్చిపోయాను. అది కూడా వేసి ఇంకా కొరియాండర్ పౌడర్ కూడా వేసేసి మంచి మిక్స్ ఇచ్చేసి లో ఫ్లేమ్లో ఇలా స్టవ్ పెట్టుకుంటే బాగా ఫ్రై అయ్యిద్దంట, మంచిగా ఫ్రై అయ్యిద్ది. లాస్ట్లో కొరియాండర్ వేసుకొని పప్పుచారులో అంటే ఇది తీసుకెళ్ళి అన్నం పప్పుచారు వేసుకొని తింటే ఉంది, చాలా బాగుంది అనమాట. సో ఇంకా వేరే మసాలాస్ ఏం వేయం మేము. అండ్ ఇంకా లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వంట స్టార్ట్ చేసాము, చెక్కలు. ఈ చెక్కలకి అయితే 3 kgs ఆఫ్ రైస్ అండ్ దాంట్లోకి కొంచెం సగ్గుబియ్యం కూడా 1/4 కప్ వేసారనమాట. అవి 2 వేసి పట్టించారు మిల్లో. శనగపప్పు, పూస, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్. ఆ పిండి ఎంత క్వాంటిటీ? 3 kgs. ఓకే. పెసరపప్పు వేయలేదండి? పెసరపప్పు లేదు ఇక్కడ. సగ్గుబియ్యం వేయలేదండి? చెప్పే అది కూడా చెప్పాలిగా. సెగ్బిన్ చెప్పాను రా, నువ్వు ఆన్ చేయలేదు అప్పటికి. ఓకే అక్క పెసరపప్పు వేద్దామా? పెసరపప్పు మరి పట్టరా. ఉప్పు వెన్న
వెనపోసి చెప్పేసావు ఆల్రెడీ. సగ్గుబియ్యం, కరివేపాకు, జీలకర్ర. ఓ అంతేలే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవా? ఫ్లేవర్ బాగుంటుంది కదా. దీంట్లో కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి 2 పార్టీషన్స్ కింద చేసుకొని అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బికాస్ ఎక్కువసేపు పిండిన అంతే కలర్ బాగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకని మా అమ్మ ఎలా అంటవేనా? నాకు చక్కలు చేయడం ఏమీ రాదు. నేను ఎప్పుడు దేనికైనా మా ఇంట్లో ఏ వంటలు చేయాలన్నా ఉండలు చేసే బ్యాచ్ అనమాట నేను. నాకు రాదు, బట్ ఐ వాంట్ గివ్ ఇట్ ఎ ట్రై. ట్రై చేసాం కానీ పక్కన వాళ్ళు విసిగి చేస్తారనమాట. ఇది ఎలా చేయాలి, ఇది ఇంతేనా, ఇది ఇంతేనా, అది పర్ఫెక్ట్ షేప్ రాదు, అయినా వచ్చే వరకు ట్రై చేయాలనుకుంటాను, బట్ అది అవ్వదు. బట్ ఒక చెక్క చేశాను, ఇంకా తర్వాత నాకు అసలు విసుగొచ్చేసింది అనమాట, అది సాగట్లేదని. అండ్ ఈ చెక్కలు తినడానికి బాగానే ఉంటాయి కానీ నాకు అస్సలు నచ్చవు అనమాట. ఆ ఉండలు మా ఇంట్లో చిన్న చిన్న చేయమంటారు, నాకు అస్సలు ఇష్టం ఉండదు. పెద్ద చేస్తే ఏమైంది అని నేను ఎప్పుడు 15 రోజులు 20 రోజులు అయింది. అది ఉంది కదా అని చెప్పింది ఇప్పుడు నేను. నూనె ఎక్కువ రాకపోయినా పట్టుకో. ఫస్ట్ చెక్క నేను చేసింది నా జీవితంలో. వంటలు చేస్తాలే, నాకు ఎందుకు వచ్చింది కానీ. ఎంత చేయవమ్మా నువ్వు? ఎంత ఏంటి మన గోళీలు ఎప్పుడైతే? అవి గోళీలే రాజుగారు మీరు కూడా రండమ్మా కొంచెం. ఆ రోజు అసలు మా తాతయ్య రాలేదని చెప్పి ఊరికే మా తాతయ్యని అలా అనడం, మా నానమ్మతో మా తాతయ్యని తిట్టించడం సరదాగా నాకు చాలా ఇష్టం. ఇంకా చక్కలు అయితే చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా అలాగా నాకు చాలా బాగా అనిపిస్తాయి అనమాట. నాకు ఎక్కువ అందులో శనగపప్పు ఉండే ఇష్టం, పెసరపప్పు అంత టేస్ట్ ఉండవు అన్న ఫీలింగ్. నాకు పప్పు చెక్కలు యమ్మి యమ్మి. ఇంకా లాస్ట్కి వచ్చేసి అసలు చాలా కష్టం అనమాట మాకు మిఠాయి వచ్చు. ఎందుకు ఒకసారి మా ఇంట్లో ఏది చేస్తే పోయింది. ఎవ్రీ ఇయర్ అంత పర్ఫెక్ట్గా రావు, అందుకని మాకు భయం. ఇది చెయ్యి పెట్టి చూపించండి. ఓకే, ఇలా పిసుక కొంచెం. ఓకే, ఇది పాకం కోసం పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. ఇది బాగా ముద్ర పాకం రావాలి. అంటే మనకి ఇలా జల్లీ ఉంటది కదా, ఇది మధ్యలోకి విరిపితే అప్పుడు టిక్ అని అనాలన్నమాట. అది చేంజ్ అవ్వాల. మేము అలాగా పెట్టుకుంటాము గుర్తులు. మాకు ఫెయిల్ అయ్యినాయి కదా కొన్ని కేసెస్, అందుకని చెప్పి. అండ్ ఇంకా ఇది బూందీకి అయితే మామూలు బూందీ చేసేటప్పుడే అన్ని రెడీ చేసి పెట్టుకుంటాం అనమాట. ఎప్పుడు ఇది తిప్పడానికి చాలా కష్టపడాలి అండ్ ఇద్దరు మనుషులు ఖచ్చితంగా ఉండాలి. ఈ అచ్చు చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోతే రాదు కదా. ఈ ప్లేట్ కి మేము గీ రాసుకొని ముందే సెట్ చేసుకొని ఉంటాము. లాస్ట్ కి ముక్కలు చేసుకుంటే ఎండ్ అయిపోద్ది అనమాట. నాకు అంతగా ఇష్టం ఉండదు, నాకు ఓన్లీ వేరుశనగ అంటేనే ఇష్టం అనమాట. అసలు కొన్ని ఇయర్స్ ముందైతే మా అమ్మమ్మే మొత్తం తనే చేసుకునేది, పిండి కొట్టేది కూడా తనే, వేరే వాళ్ళతో ఏం కొట్టించేది కాదు. అలా చేసి మాకు పంపిస్తే తిని పెట్టేవాళ్ళం అనమాట. బట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము అంటే మా మమ్మీ అను మా పిన్ని కలిసి నేర్చుకొని ఇలాగా చేస్తూ వస్తున్నారనమాట. సో మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా పప్పలు అన్నది నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఫైనల్గా ఇప్పుడు అయ్యింది, ఒక ఎండ్కి వచ్చిందనమాట. మార్నింగ్ నేనైతే 2:46కి లేచాను ఎగ్జాక్ట్గా, అలారం పెట్టుకోకుండా. అసలు నో రెస్ట్. సో అలాగా ఏమేమి చేసామంటే అరిసెలు, బూందీ, కరపూస, చెక్కలు, మిఠాయి వచ్చి అంటారు కదా, బూందీతో చేస్తారు కదా అది. అండ్ ఇంకా ఉక్కిరి చేస్తారు కదా, మీకు తెలుసా? అరిసెలు చలివిడి ఉంటుంది కదా, దాంతో లాస్ట్లో చేస్తుంది మా నాన్నమ్మ అది. అండ్ పకోడీలు, బజ్జీలు ఇవన్నీ కామన్గా ఉంటాయి. మా ఇంట్లో అయితే ఎప్పుడు పప్పులు వండుకున్నా ఖచ్చితంగా పకోడీలు వేసుకుంటాం. అండ్ బజ్జీలు ఉంటే అంటే మిర్చి బజ్జీ కాయలు ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. సో అలాగా ఈ టైం అయింది. టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుందన్నమాట. సో మాకు మొత్తం అన్నీ మేమే సెల్ఫ్గా చేసుకోవాలి. మమ్మీ అను మా పిన్ని చేసుకోవాలి అండ్ మా నాన్నమ్మ కూడా హెల్ప్ చేస్తారు. సో అలాగా ఈ వ్లాగ్ని ముగించాలి అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. సో till then, take care, stay safe and also stay healthy. Thanks for watching. Bye bye.